సూరజ్, ఏం జరుగుతుందని భావించాల్సిన అవసరం కనిపిస్తోంది? రాష్ట్రానికి ఆర్థికంగా రేవంత్ కుటుంబ పాలన హయాంలో ఏం జరుగుతుంది? ప్రధానంగా రేవంత్ రెడ్డి తెలంగాణకి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారా లేదా అనేదే బేసిక్ సందేహం వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇటువంటి చర్యలు, ప్రభుత్వ భూములను తెగనమ్ముకోవడము, ఆర్థికంగా కుదేలయ్యేలాగా చేయడం, ఎందుకంటే 10 ఏళ్ల పాటు ప్రశాంతంగా నిజంగా నిండుగా కలకల్లాడుతూ ఉండే తెలంగాణ ప్రజల జీవన స్థితిగతులు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఏ విధంగా మారిపోయినాయి, రాను రాను ఎంత దీన స్థితికి వెళ్ళిపోతున్నాయనే దానికి నిదర్శనంగా ఇవాళ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఉందని భావించాల్సిన అవసరం కనిపిస్తుందా? స్వేచ్ఛ, ఒక్క మాటలో చెప్పాలంటే ఇవాళ రాష్ట్రంలో ఏ వర్గం కూడా సంతోషంగా లేని పరిస్థితి చాలా స్పష్టంగా ఉంది. అటు మహిళలు తీసుకోవచ్చు, లేదా ఇటు పురుషులు. ప్రధానంగా ఆర్టీసీ వ్యవహారాల్లో తీసుకుంటే కనుక పురుషులు టికెట్లకు డబ్బులు చెల్లించి కూడా నిలబడి వెళ్లే పరిస్థితి. అంటే మహిళలు కావచ్చు, పురుషులు కావచ్చు, యువత కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, కొత్తగా ఉద్యోగాలు రావాల్సిన వాళ్ళు కావచ్చు, లేదా రైతాంగం కావచ్చు, రాష్ట్ర ప్రజానీకం ఎవ్వరు కూడా పెద్దగా సంతోషంగా ఉన్న పరిస్థితి కాంగ్రెస్ ఏలుబడిలోనైతే కనిపించడం లేదు. దీనికి అంతటికీ కారణం ఏందయ్యా అంటే ఆర్థిక పరిస్థితి పూర్తిగా ఆగమ్య గోచరంగా మారిపోయిందనేదే విశ్లేషకులు భావిస్తున్నారు. దీనికి కారణం ఏంటి అంటే ఒక వ్యూహాత్మకంగా అడుగులు వేయకపోవడము, స్వీయ ఆర్థిక విధానాలను అవలంబించకపోవడమే ఇందుకు ప్రధాన కారణం అని చెప్పేసి అంతా విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 2024-25 ఆర్థిక సంవత్సరం కోసం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంచనాలను కూడా చేరుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ఆదాయ వ్యయాలకు సంబంధించి భారీ వ్యత్యాసాలు చాలా స్పష్టంగా ఇవాళ బడ్జెట్ లో కనిపిస్తున్నాయి. తద్వారా మునుపెన్నడూ లేని రీతిలో ఆల్ టైమ్ హైలో ఆర్థిక లోటు ఉన్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇందుకు తాజాగా ప్రభుత్వం కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ సమర్పించిన నివేదికనే ఆధారం అని చెప్పాల్సి ఉంటుంది. దాంట్లో స్పష్టంగా కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదికలో చాలా స్పష్టంగా ఆర్థిక పరిస్థితి కుదేలైపోయిందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి, వెల్లడిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఖజానా నింపుకోవడమే సింగిల్ పాయింట్ ఎజెండాగా ఆబగా ప్రభుత్వము భూములమ్మి సొమ్ము చేసుకునే పరిస్థితికి దిగజారిపోయిందని చెప్పాల్సి ఉంటుంది. అంతకుముందు చూసుకుంటే కనుక భూములను తనఖా పెట్టి, అంటే దీన్ని ప్రాపర్టీ ప్లెడ్జింగ్ అంటారు. ప్రాపర్టీ ప్లెడ్జింగ్ అనేది ఆల్ టైమ్ లో పర్ఫార్మెన్స్ ఒక రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి. అంటే ఇక ఏమీ గత్యంతరం లేని పరిస్థితిలో మాత్రమే ఈ విధానాన్ని ఎంచుకుంటారు. ఆర్థిక పరిపుష్టిని సాధించడం కోసం, లేదా ఖజానాలో కేవలం డబ్బులు నింపుకోవడానికి. ఇట్లాంటి చాలా హీనమైన పరిస్థితి, చాలా లో. అయితే సూరజ్, ఈ నేపథ్యంలో ఖజానా నింపుకోవడం అనే మాటని గమనిస్తే గనక మరి ఎవరి ఖజానా నిండడానికి ఇదంతా జరుగుతోందనే చర్చ కూడా ప్రధానంగా నడుస్తోంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నిండితే గనక ప్రజలకు ఎంతో కొంత మేలు జరగాలి, ఎక్కడో దగ్గర వెసులుబాటు కనిపించాలి. కానీ రోజు రోజుకు ఫినాన్షియల్ గా టైటిన్ అయిపోయిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎవరి ఖజానా నిండుతుంది ఇటువంటి చర్యల వల్ల అనేది కూడా ప్రశ్న తలెత్తుతుంది. కరెక్ట్ స్వేచ్ఛ, ఎందుకంటే ఇవాళ ఖజానా నిండుతుందని మనం చెప్పుకుంటున్నాము, అటు అప్పులు పెరిగిపోతున్నాయని చెప్పుకుంటున్నాము. ఎఫ్ఆర్బిఎం పరిధిని దాటి కూడా రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేస్తోంది. నిన్నటికి నిన్న ఆర్బీఐలో పరపతి బాండ్ల అమ్మకం ద్వారా, పరపతి బాండ్లను ఆక్షన్లో ఉంచడం ద్వారా 2,000 కోట్ల రూపాయలు సమీకరించింది. ఈ 2,000 కోట్లతో ఈ ఆర్థిక సంవత్సరంలో 67,000 కోట్ల రూపాయలు అప్పు చేసిన పరిస్థితికి చేరుకుంది. మరి ఈ సొమ్మంతా ఎక్కడ పోతుంది అని అంటే మాత్రం అంతా కూడా ఎవరి ముఖాలు వాళ్ళు చూసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే కమిషన్ల దందా చాలా దారుణంగా నడుస్తుంది కాంగ్రెస్ ఏలుబడిలో అని చెప్పేసి ఒక ఆరోపణ చాలా స్పష్టంగా వినిపిస్తోంది. కమిషన్లు అటు నాయకత్వం, కాంగ్రెస్ నాయకత్వం కావచ్చు, ప్రభుత్వంలో ఉన్న కొంతమంది పెద్దలు కావచ్చు, బాహాటంగానే కమిషన్ల దందా చేస్తున్నారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడి నుంచి పెద్ద ఎత్తున డబ్బుల మూటలు కూడా ఢిల్లీకి తరలుతున్నాయి. గతంలో చూసుకుంటే కనుక దేశవ్యాప్తంగా ఎక్కడ ఎన్నికలు జరిగినా కానీ కాంగ్రెస్ పార్టీ తరఫున ఖర్చు పెట్టడానికి తెలంగాణ రాష్ట్రం మాత్రమే ఏకైక ఆధారంగా, వనరుగా, ఆర్థిక వనరుగా ఉన్న విషయం తెలిసిందే. అట్లాంటి పరిస్థితులన్నీ కూడా తెలంగాణ రాష్ట్రం చూసింది. అంటే ఇవాళ ఖజానాకు చేరుతున్న ప్రతి పైసా కూడా ప్రజల జేబులోకి వెళ్తుందా, లేదా ప్రజలకు లబ్ధి చేకూరే విధంగా ఉంటుందా అంటే అది కూడా లేని పరిస్థితి. అందుకే మనం చూస్తున్నాం, గతంలో పంట రుణమాఫీ దాదాపుగా 40% మంది రైతులకు మాత్రమే అందింది. ఇక రైతు భరోసా సంగతి చూస్తూనే ఉన్నాం, 3 ఎకరాల మించి ఇప్పటి వరకు దిక్కు దివానం లేదు. ఇక ఏదైతే మహిళలకు ఇస్తామని హామీ ఇచ్చారో దానికి సంబంధించి ఊసే లేదు. ప్రతి ఇంటికి కూడా తులం బంగారం ఇస్తామని అన్నారు. ఈ కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ అయితే దిక్కు దివానం లేని పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా ఆసుపత్రిలో కూడా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. గర్భిణీ స్త్రీలు అయితే ఎక్కడికక్కడ కూడా చాలా ఇబ్బందులు పడుతున్న వైనాలను పత్రికల్లో చూస్తున్నాం. ఇట్లా ఎక్కడికక్కడ కూడా సంక్షేమ కార్యక్రమాలు కుదేలైన పరిస్థితి, అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడిపోయిన పరిస్థితి, ఎక్కడ కూడా ఒక పురోగతి కనిపించిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇవాళ 400 ఎకరాలను
మరొకసారి అమ్మి 30,000 కోట్ల రూపాయలు సొమ్ము చేసుకునే పరిస్థితిలో ప్రభుత్వం అడుగులేస్తుంది. ఇందుకు సంబంధించి గచ్చిబౌలిలో 400 ఎకరాలకు సంబంధించి అమ్మకానికి మార్కెట్లో పెట్టింది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా తాజాగా టీఎస్ఐఐసి ద్వారా ప్రభుత్వం వెలువరిచిన విషయం తెలిస్తే దీనికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంటే గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన నీతులన్నీ ఎక్కడ పోయాయి, అప్పట్లో భూములు అమ్ముతున్నారని గగ్గోలు పెట్టి భూములు అమ్మకూడదని చెప్పేసి నీతులు చెప్పిన ఇవాళ రేవంత్ రెడ్డి కావచ్చు, డిప్యూటీ సీఎం కావచ్చు, వీళ్ళంతా ఎక్కడ పోయారు, మళ్ళా అదే విధానాన్ని ఎంచుకోవడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్నలు తలెత్తున్నాయి. దీనిపైన పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి అయితే చూస్తున్నాము.